గత అసెంబ్లీలో నేను ఇదే సమస్యని లేవనెత్తినప్పుడు పిల్లల కోసం సీజనల్ హాస్టల్ అని మా రాయలసీమలో అసెంబ్లీ ఆదోనిలో ఉంటాయి అధ్యక్ష. 25 హాస్టళ్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా నడుపుతుంటే దాన్ని కేవలం 6 నెలల్లో 78 స్కూళ్లకు పెంచినందుకు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. కానీ ఇవి సరిపోవు అధ్యక్ష. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతి ఎక్కువగా వలసలు పోయే రైతు కూలీలు ఉన్నటువంటి ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంత రైతు కూలీల వైపు నుంచి నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అధ్యక్ష. మరిన్ని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెరవండి, పేదలకు న్యాయం చేయండి. మా ఆడబిడ్డలను చదివించుకుంటాం, తల్లిదండ్రులకు భారమని బాల్య వివాహాలు చేసేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ దారుణ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారిని వేడుకుంటున్నా అధ్యక్ష. సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. ఆలూరు, ఆదోని, మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్ కి, కర్నూలు పార్లమెంట్ కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన SIPBలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్ కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈ రోజు ప్రజా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్లాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన DSCలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈ రోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష. లాస్ట్ మినిట్ అధ్యక్ష, ఈ రోజు నేను రివ్యూ చేసే హౌస్ లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్ తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో DSC ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్ కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు.